कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम्। कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम्। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज। उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज। उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते। श्रीस्वामिनि श्रुत जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम्। इंदिरा
రమణ గోవింద శ్రీనివాసమూర్తి గోవింద జై శ్రీమన్నారాయణ. మన నిర్మల్ జిల్లా ఖానాపూర్ స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లోపల ధనుర్మాసోత్సవ సందర్భంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి, 33 కోట్ల దేవతలు ఆ స్వామివారి దర్శనం కోసం ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని సేవించాలి అని, అలాగే మునులు, ఋషులు, యోగులు, దానవులు, రాక్షసులు, మనలాంటి భక్తులందరూ కూడా ఆ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా సేవించుకోవడానికై తరించడం కోసం ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఈరోజు మన దేవాలయంలో కూడా ఉదయాన్నే పల్లకీ సేవతో ఆరంభించుకొని స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించుకొని లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని లోపలికి వేంచేపు చేసి స్వామివారి వెంట మనమందరం కూడా ఉత్తర ద్వార దర్శనం చేస్తూ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా విశిష్టమైన పర్వకాలం. 1 కోటి ఏకాదశులు ఆచరిస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో, ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రం లోపల ఉత్తర ద్వారం గుండా మనం ప్రయాణం చేసి స్వామివారిని సేవించుకున్నంత మాత్రం లోపల అంతటి విశిష్టమైన ఫలితం వస్తుంది అని పురాణాలు, ఇతిహాసాలు ప్రబోధిస్తున్నాయి. ఇలాంటి ఉత్సవాల్ని మనం అందరం కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం. అలాగే మన దేవాలయం లోపల ఇప్పుడు ప్రాతకాల పూజా నివేదనలు అయిన తర్వాత 8 గంటల నుంచి సామూహికంగా అఖండ తులసి అర్చన, అఖండ విష్ణు సహస్రనామ పారాయణం సాయంకాలం మళ్ళీ 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తాదులందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని తమ తమ పనులను ముగించుకొని మళ్ళీ 8 గంటలకి ఆలయంలోకి ప్రవేశం చేసి విష్ణు సహస్రనామ పారాయణం ఆరంభం చేసుకొని, తులసి అర్చన ఆరంభం చేసుకొని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి మనమంతా ప్రీతిపాత్రులు కావలసిందిగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థన చేస్తున్నాం. గోవింద మంగళహారతులు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ వెంకటాత్ర పెట్టిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్చో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దదాతు. నమో బ్రహ్మణే నమస్తగ్యే నమః పృథివ్యై నమో ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతిః. అవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. జాతవేదో మమావహ తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీ మలపగామిలీం యస్యాం హిరణ్యం నిందేయం గామశ్వం పురుషాణః అశ్వం కాంసో స్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాంజలంతిం తృప్తాల్ తర్పయంతిం పద్మే స్థిరాం పద్మవర్ణాం త్వామి హోమక్వయే శ్రియం చంద్రాం ప్రభాసామ్య శశాజ్వలంతిం శ్రియం లోకే దేవి దుష్టాముధారాం త్వాం పద్మఫలాని తపసానుదంతమాయాంతరాయాశ్చ వాక్యా లక్ష్మీ ఉపైతు మాం దేవసః కీర్తిశ్చ మనినాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుద్విభాసామలాజ్యేష్టామ లక్ష్మీర్నాశయామ్యహో. రమారమణ గోవింద రమారమణ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, మానవ ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిరవిషమ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల
లక్ష్మీ వెంకటరమణ వైకుంఠవాస గోవింద శ్రీభద్రమారమణ గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద. போதாய் உனக்கெனவேருடை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தைக்கினோல் வல்லானை கொண்டானை மாத்தரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிலே சரணம். மாத்தாரை மாத்தஜிக்க அல்லானை மாயனை பாடே என்பாவாய். எல்லே இளங்கிளியே இல்ல முரங்குதியோ செல்லென்ற நங்கை மேல் போதருகின்றேன் பள்ளியில் கட்டுரைகள் பள்ளியில் வாய்திரு பல்லேறுகள் நீங்களே நாளேத நாயுடுக கொல்லை போதாய் உனக்கென்ன என்னுடைய எல்லாரும் கொந்தாரோ கொந்தார் கொந்தளிக்கோள் வல்லானை ஒன்றானை மாத்தாரை மாத்தரிக்க அல்லானை மாயனை பாட ஏலோர் எம்பாவாய். லீலா துங்க கனகிரி தட்டே சுத்த உத்பூஜ்ய கிருஷ்ணம் ஆரார்ச்சம் श्रुते शतशिरा सिद्धमध्यापयन्ते उच्छिष्टाया प्रदलिगलितो या बलात् नित्यभुङ्क्ते भूदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल् दुवै அரங்கருக்கு வல்லு திருப்பாவை பல்பதியம் இல்லிசையால் ஹரே வெங்கடேஷ பிரசீத பிரசீத பிரியம் வெங்கடேஷ பிரயச்ச பிரயச்ச சசங்க சக்கரம் சகிரீட குண்டலம் சபேத வஸ்திரம் सरसेरुहेक्षणौ सहरवक्षस्थल कौस्तुभौ नमामि विष्णुं शिरसा चतुर्भुजौ
కన్యా శ్రవణ సంజాతం కృపా వాత్సల్య సాగరం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే అండాళ్ దివ్య తిరువణిహళే శరణం అఖిల భాగవత ఆచార్య అండాళ్ దివ్య తిరువణిహళే శరణం లక్ష్మీ వెంకటరమణ గోవింద. విశిష్టమైన రోజు మనం ఎన్నో 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 వ్రతాలు, పూజలు, నోములు, యజ్ఞాలు, యాగాలు మనం అన్ని చేస్తూ ఉంటాం, ఆచరిస్తుంటాం. ఎందుకోసం అవన్నీ ఏర్పాటు చేశారు మన వాళ్ళు? మానవ జన్మలో తెలిసి తెలియక జ్ఞానంతో అజ్ఞానంతో ఏవైనా పొరపాట్లు జరిగినట్టయితే గత జన్మలలోనే కానీ ఈ జన్మలోనే కానీ ఏమైనా కల్మషాలు జరిగినట్టయితే వాటి నుండి మనం ఇంత చక్కటి మానవ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అనేది లేకుండా మనం తరించడం కోసం, ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందడం కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. అన్ని వ్రతాలు, నోములు అమ్మ నిశ్శబ్దం అన్నం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన వ్రతాలన్నీ. అయ్యో నాకు ఈ కోరిక కావాలి, ఈ వ్రతం చేస్తాను, ఈ వ్రతం చేస్తే నాకు ఈ ఫలితం దక్కాలి అని ఇలా కోరికలతో చేసే ఆచరించే వ్రతాలని వాటన్నింటినీ ఏమంటారు? కామ్య వ్రతాలు అంటారు. ఇది ఇప్పుడు మనం చేస్తున్న వ్రతం ఏంటి? ధనుర్మాస వ్రతము. దీన్ని అలాగే ఏమంటాం? శ్రీవ్రతము అంటాం. ఈ వ్రతం ఫలితం ఏంటి? ఈ వ్రతం చెయ్యాలి అని సంకల్పించుకుంటే చాలు, చెయ్యడం ఆరంభిస్తే చాలు. ఈ కోరిక మనం కోరాల్సిన అవసరం లేదు. భగవంతుడు మన జీవితంలో ఏది ఎప్పుడు ఎలా అవసరముందో అన్ని సమకూర్చుతాడు. వ్రతం ఆచరించాలి అని భక్తితో, విశ్వాసంతో, ప్రేమతో మనం ప్రారంభం చేసుకుంటే చాలు, సంకల్పం చేసుకుంటే చాలు, చక్కటి ఫలితాన్ని మనం పొందుతాము అని గోదాదేవి ఈ విషయాన్ని గమనించి, భూదేవి అంశతో జన్మించిన మహాతల్లి, ఆయన గరత్మంతుని అంశతో జన్మించిన విష్ణు చిత్తాచార్యులకి కూతురిగా బృందావనంలో దొరికి అల్లారుముద్దుగా పెరుగుతూ ఆ గోదాదేవి ఈ చక్కటి వ్రతాన్ని తను ఒక్కతే ఆచరించకుండా, నా ఒక్కదాన్ని నేను ఆచరిస్తే నా ఒక్కదానికే ఫలితం అనేది దక్కుతుంది, ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాను నేను. అలా కాకుండా అందరం కలిసి సామూహికంగా చేసినట్టయితే ఆ భగవంతుని అనుగ్రహం అనేది అందరికీ దొరుకుతుంది కదా అని తను స్వార్థం అనేది లేకుండా, నిష్కామనతో, కోరిక అనేది లేకుండా ఈ వ్రతాన్ని చక్కగా తను ఆచరిస్తూ తన తోటి వాళ్ళందరినీ కూడా గోపికల్లాగా భావిస్తూ, తను ఒక గోపికలాగా భావించుకుంటూ, శ్రీవిల్లిపుత్తూరునే ఒక బృందావనంగా భావించుకుంటూ, అక్కడ ఉన్న రంగనాయకుల వారిని ఆ గోపాలకృష్ణుడిగా భావన పొందుతూ ఆమె ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఆ కృష్ణ అనుగ్రహాన్ని పొందడం జరిగింది. సాక్షాత్తు ఈమె వ్రతానికి మెచ్చి ఆ కృష్ణుడే మానవ శరీరంతో వచ్చి ఒక 4 గడియల కాలం శ్రీవిల్లిపుత్తూరులో వచ్చేసి అక్కడ అమ్మవారిని వివాహం ఆడినట్టు, అంటే ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో ఆ పరమాత్మను మనం ఆరాధించినట్టయితే ఆయన చక్కగా మనం ఆయన కోసం వెతకాల్సిన పని లేదు, ఆయన కోసం మనం వెళ్ళాల్సిన పని లేదు, అయ్యో ఎలా అని మనం బాధపడాల్సిన పని లేదు. ఆయనే మనను అనుగ్రహించడానికి ఎప్పుడెప్పుడు వీళ్ళు నన్ను ప్రార్థన చేస్తుంటారా, ఎప్పుడెప్పుడు వీళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అన్నట్టుగా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు మనను రక్షించడం కోసం. ఇంత చక్కటి నిష్కామన వ్రతం, పరమాత్మ సన్నిధికి మనం చేరే వ్రతాన్ని మనం ఆచరిస్తూ, ఈ వ్రతంలో ముఖ్యమైనది ఏంటి? ఒక 4 విశేషమైన పర్వకాలాలు ఉన్నాయి. అందులో ప్రతి సంవత్సరం ఈ వ్రతంలో ముక్కోటి ఏకాదశి అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైన పర్వకాలం. ఎన్నో కోట్ల జన్మలలో మనం చెప్పండి ఎవరైనా
అనుభవిస్తున్న చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలన్నీ కూడా 1,00,00,000 ఏకాదశులు, వట్టి ఏకాదశులు, సంవత్సరానికి ఎన్ని ఏకాదశులు వస్తాయి? 24 ఏకాదశులు వస్తాయి. అలా వట్టి ఏకాదశులలో 1,00,00,000 ఏకాదశులు మనం వ్రతాన్ని ఆచరిస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో ఈ 1,00,00,000 ఏకాదశి నాడు మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అంత చక్కటి ఫలితాన్ని మనం పొందుతాం. 33 కోట్ల దేవతలు కూడా ఆ స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారట. దీనికి ఎన్నో ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి. వేదాలన్నింటినీ కూడా ఒక 108 సంహితలుగా మన ఋషులు ఏర్పాటు చేశారు. వేద సారాంశం అంటున్నారు, ఇలాంటి పర్వకాలాలు అంటున్నారు. అసలు ఏంటి, దీనివల్ల ఏదైనా ఫలితం వస్తుందా అని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే ఆ శ్రీమన్నారాయణమూర్తిని అడిగిందట. ఏంటి అని అంటే, నీకు తెలుసు, జ్ఞాపకం ఉంది, మళ్ళీ నీవు కావాలి అని నన్ను అడుగుతున్నావు, అందుకోసం అడిగినప్పుడు చెప్పడం నా ధర్మం, చెప్తాను అని చెప్పి ఆ శ్రీకృష్ణ సంహితలో అద్భుతంగా స్వామివారు ఈ 3,00,00,000 ఏకాదశి గురించి, ఈ ధనుర్మాస వ్రతం గురించి వివరించడం. దాదాపు నేను ఒక 28 పేజీలు ఉంది ఇదే టాపిక్. నేను ఒక 2 పేజీలు చదివే వరకే నాకు అలసిపోయాను. ఎందుకంటే సాంస్క్రిట్ లో ఉంటుంది కనుక చదువుతూ అర్థం చేసుకుంటూ మళ్ళీ చదువుతూ అర్థం చేసుకుంటూ కొంచెం టైం పడుతుంది. 2 పేజీలు చదివే వరకు అయిన తర్వాత మళ్ళీ సృష్టించాలి అనే సంకల్పం వచ్చిందట స్వామివారికి. మళ్ళీ సృష్టించాలి అనే సంకల్పం వచ్చినప్పుడు చతుర్ముఖ బ్రహ్మను మొట్టమొదట సృష్టించడం జరిగింది. సృష్టి కార్యాన్ని ఆయనకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. బాధ్యత అప్పచెప్పిన తర్వాత కొంత సృష్టి కార్యం జరుగుతున్న సమయం లోపల బ్రహ్మకు కొంచెం గర్వం అనేది వచ్చేసిందంట. నేనే కదా ఇదంతా చేసేవాడిని, నేను చేస్తేనే అవుతుంది కదా అన్నట్టు కింద ఉన్న ఆ పైన ఉన్న శ్రీమన్నారాయణమూర్తిని మర్చిపోయాడు. ఇదంతా నేనే అనే భావన ఏర్పడ్డది. ఆ గర్వం వచ్చే వరకు శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడించినా కానీ బ్రహ్మదేవి ఆగు, కొంచెం నా బిజీలో నేనున్నాను, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు నన్ను అనే స్థితికి వచ్చిందంట ఆయనకు, బ్రహ్మదేవుడికి. వామ్మో, ఈ బ్రహ్మదేవుడు ఇలా ఉంటే తర్వాత భవిష్యత్తు బాగుండదు, ఈ బ్రహ్మదేవుడికి కొంచెమైనా కానీ జ్ఞానోదయం చెయ్యాలి అని చెప్పి అనుకున్నంత మాత్రం లోపల స్వామివారు 2 చెవులలో నుంచి ఒక 2 ఉద్భవించారట. ఒకళ్ళ పేరు మధు, ఇంకొకళ్ళ పేరు కైటముడు అని. ఆ 2 ఉద్భవించిన తర్వాత వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది అంటే కొంచెం రాక్షస ప్రవృత్తి. అంటే ఇంకొకళ్ళను ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఆనందపడడం. ఇంకొకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి ఏదో పరమానందం. అలాంటి ప్రవృత్తితో వాళ్ళు జన్మ వచ్చింది. వచ్చి చూస్తూ డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిండు, బ్రహ్మ దగ్గరికే వెళ్ళిండు. 2 బ్రహ్మను హింసించడం ప్రారంభమైంది. హింసించే వరకు బ్రహ్మదేవుడు కొంచెం బాధపడుతూ అయ్యో ఎట్లా అని, అప్పుడు నేనే ఇదంతా చేస్తున్నా కదా అనేది మర్చిపోయిండు. నన్ను ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా లేదా అనేది అటు ఇటు దిక్కు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చి అప్పుడు చూసేవారు శ్రీమన్నారాయణమూర్తి కనిపించగానే స్వామి ఈ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎవరు, నేను సృష్టించే వాళ్ళని, మరి నాకు తెలియకుండా వీళ్ళని ఎవరు సృష్టించారు, వీళ్ళు ఎట్లా సృష్టించబడ్డారు, మరి వీళ్ళతో భవిష్యత్ ఏమిటి అనే వరకు అప్పుడు స్వామివారికి కూడా కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే వాళ్ళని సృష్టించడం జరిగింది బ్రహ్మ గర్వ ప్రాయశ్చిత్తం కోసం, కానీ వాళ్ళు బ్రహ్మను హింసిస్తున్నారు అంటే ఇక మిగతా జనాలను, లోకాల్ని వాళ్ళు ఎంత హింసిస్తారు. అందుకోసం వీళ్ళు ఇక్కడ ఉండడం సబబైంది కాదు, సరి అయింది కాదు. అందుకోసం వీళ్ళని ఇక్కడ నుంచి ప్లేస్ చేంజ్ చేయాల్సిందే వీళ్ళని అని చెప్పేప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఆలోచిస్తుంటే, అప్పుడు నాయన మీకు జన్మ వచ్చింది, అవతారం ఇచ్చిన, మళ్ళీ మీరు సాక్షాత్ నా లోకానికే మీరు వెళ్ళి మీరు అక్కడ ఉండండి అని చెప్పి శ్రీమన్నారాయణమూర్తి అంటే, అప్పుడు మధుకైటములు అంటారట, అంటే అలా సృష్టించావు, ఇలా వెళ్ళమంటున్నావు, అది కాదు, ఏదైనా ఒక జరగాల్సిందే, జరిగితేనే మేము వెళ్తాం. ఏం జరగాలి అంటే నీతోనే యుద్ధం చేస్తాం, నువ్వే మాతోనే యుద్ధం చేయాలి. ఎన్ని రోజులు చేద్దాం అంటే ఒక 4 రోజులైతే చేద్దాం, చూద్దాం. నువ్వు అలసిపోతావా లేకపోతే మేము అలసిపోతామా చూద్దాం. ఒక 4 రోజులైతే యుద్ధం చేద్దాం. అది మధుకైటములు శ్రీమన్నారాయణమూర్తి ఒక ఒప్పందానికి వస్తారు. ఒప్పందానికి వచ్చిన తర్వాత యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత ఆయనతో యుద్ధం చేయడం ఏమిటి, ఆయన మాయావి, వాళ్ళకట్లా చమత్కారం చూపిస్తాడు, అట్లా లీలలు చూపిస్తాడు ఆయన. తర్వాత వాళ్ళు అలసిపోయి, స్వామి ఒక సందర్భం వస్తే మేము ఓడిపోయాము, ఇప్పుడు మీ అనుగ్రహాన్ని పొందుతున్నాం, కానీ మీరు మాకు వరం ఇవ్వడం కాదు, మేమే మీకు ఇస్తాం, ఏమేమంటారు చెప్పండి అని మధుకైటములు అడుగుతారు. అడిగేటప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అంటాడు, మీరు చక్కగా వైకుంఠానికి వెళ్ళండి, వైకుంఠంలో ఉండండి, అదే నేను కోరుకునేది ఏం శ్రీమన్నారాయణమూర్తి అంటారు.
అన్న తర్వాత మరి మీరు ఓడిపోయినట్టు ఒప్పుకున్నారు కనుక మరి మీకు కూడా నేను ఏదైనా వరం ఇయ్యాలి, మరి ఏమి ఇయ్యాలి అని అంటప్పుడు వీళ్ళు మధుకైటములు అంటారు, ఎవరైతే నిన్ను ఈ రోజు నాడు సేవిస్తారో దర్శించుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ అంటూ ఉండకుండా సాక్షాత్తు నీ లోకంలో ఉండే ఏర్పాటు వాళ్ళకి అవకాశాన్ని వాళ్ళకి అనుగ్రహించండి స్వామి అని మధుకైటములు శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేయడం జరిగింది. అది ఏ రోజు? ఈ ముక్కోటి ఏకాదశి రోజు. అందుకోసం ఈ దుర్మార్గ ప్రవృత్తి, దానవ ప్రవృత్తి గలవాళ్ళు కనుక తూర్పు ద్వారం గుండా వీళ్ళని తీసుకెళ్లడం బాగుండదు అని ఆలోచించి అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఎలాంటి పాపాలు చేసినా, ఎలాంటి దోషాలు చేసినా, ఎలాంటి ఇబ్బందులు పెట్టినా, ఎలాంటి జీవితమైనా కానీ వాళ్ళని ఉత్తర ద్వారం గుండా డైరెక్ట్గా తన పాద సన్నిధికే తీసుకెళ్ళాలి అని చెప్పేటప్పుడు స్వామివారు ముందు నడుస్తూ ఉత్తర ద్వారం గుండా వెనుక వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి తన అనుగ్రహాన్ని ఇచ్చి పరమపదాన్ని వాళ్లకు ప్రాప్తి చేసిన రోజు ఇది ఈ రోజు. అలాంటి దానవ ప్రవృత్తి గల మధుకైటము రాక్షసులకే ఆయన సాక్షాత్తు ఆయనను దర్శించుకున్నంత మాత్రం లోపల ఒక మోక్షాన్ని ఇచ్చాడు, పరమపదాన్ని ఇచ్చాడు, అనుగ్రహించాడు. మళ్ళీ జన్మ అంటూ లేకుండా తన లోకంలో ఉండేటట్టు చేశాడు అని ఆనాటి నుంచి ఈనాటి దాకా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఎవరైతే మనలాంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని సేవించుకొని ఉత్తర ద్వారం గుండా లోపలికి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి నీరాజనాలు అర్పిస్తారు, వాళ్ళకి ఎన్నో 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 జన్మలలో చేసిన పాపాలు, పీడలు, దోషాలు, కల్మషాలు అన్నీ దూరమయ్యి 1,000,000 ఏకాదశులు ఉపవాసం ఉండి వ్రతం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో అంతటి ఫలితాన్ని ఆ శ్రీమన్నారాయణమూర్తి ఇస్తూ మళ్ళీ చివరి దశలో ఆయన సన్నిధికే తీసుకెళ్లే అవకాశాన్ని అనుగ్రహించడం జరిగింది స్వామివారు. ఇలాంటి చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం, చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం, మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం, చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం, మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం, చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం, మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం, చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం, చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం. బొమ్మ వంటి పడతే నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం, బంగారు బొమ్మ వంటి పడతే నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం, రంగు మీర పీతాంబరములగట్టుకొని, రంగు మీర పీతాంబరములగట్టుకొని చెంగలించే హరి నీకు శ్రీమంగళం, రంగు మీర పీతాంబరములగట్టుకొని చెంగలించే హరి నీకు శ్రీమంగళం, చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం, మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం, చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం, చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం. వింత నీలముల వంటి వెలదిరి నీ పాదముల చెంత పుట్టించిన నీకు శ్రీమంగళం, వింత నీలముల వంటి వెలదిరి నీ పాదముల చెంత పుట్టించిన నీకు శ్రీమంగళం, కాంతుల కౌస్తుభమణి గట్టుక భక్తులకెల్ల, కాంతుల
చింతామణివైన నీకు శ్రీమంగళం. కాంతుల కౌస్తుభమణి కట్టుక భక్తులకెల్ల చింతామణివైన నీకు శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. హరిది పచ్చల వంటి అంగన శిరసు మీద సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం. హరిది పచ్చల వంటి అంగన శిరసు మీద సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం. గరిమ శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి. గరిమ శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి. సిరివరా నీకు నిదే శ్రీమంగళం. గరిమ శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి. సిరివరా నీకు నిదే శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. శ్రీమంగళం శ్రీమంగళం. మంగళం 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 నారాయణ 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 నీ నామమే గతిక. నారాయణ నీ నామమే గతిక. కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిక. కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిక. కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 పై పై ముందట భవజలధి. పై పై ముందట భవజలధి. దాపు వెనుక చింతా జలధి. పై పై ముందట భవజలధి. దాపు వెనుక చింతా జలధి. చాపలము నడుమ సంసార జలధి. చాపలము
చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పండెను ఎడమ పాపపురాసి అండను పుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను పుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాసి కొండను నడుమ నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ కేశవాయ చంద్రశేఖర యోధాభ్యో నమః ధర్మాచరణశేఖర యోధాభ్యో నమః చండాలి ద్వారపాలక యోధాభ్యో నమః చిత్రాధ్యక్ష విభాగ యోధాభ్యో నమః కేడు నరకములు కేడు నరకములు అందటి స్వర్గాలవే మీద లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. ఇతని కంటే మరి దైవము గానము ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెదకినా ఇతనే ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ
మది జలధులను దైవము వెదకిన మత్స్యావతారము మది జలధులను దైవము వెదకిన మత్స్యావతారము అదిలో పాతాళమందు వెదకితే ఆది పూర్వమి విష్ణువు అదిలో పాతాళమందు వెదకితే ఆది పూర్వమి విష్ణువు పొదుగుని అడవుల వెదకి చూచితే భూవరాగమని కంటిమి పొదుగుని అడవుల వెదకి చూచితే భూవరాగమని కంటిమి చదరక కొండల గుహల వెదకితే శ్రీ నరసింహుడున్నాడు చదరక కొండల గుహల వెదకితే శ్రీ నరసింహుడున్నాడు ఇతని కంటే మరి తెలిసి భూల భూతరముల వెదకిన త్రివిక్రమాకృతి వచ్చినది తెలిసి భూల భూతరముల వెదకిన త్రివిక్రమాకృతి వచ్చినది పలు వీరులలో వెదకి చూచితే పరశురాముడు పడైనాడు పలు వీరులలో వెదకి చూచితే పరశురాముడు పడైనాడు కనకుల శివుడును పార్వతి వెదకిన తారక బ్రహ్మము రాఘవుడు కనకుల శివుడును కృష్ణాయ నమః వెదకిన తారక శ్రీ కృష్ణాయ నమః శ్రీ కృష్ణాయ నమః
व्यसनवर्षकाय नमः ॐ शिशुपालशरक्षेत्रे नमः ॐ दुर्योधनकुलान्तकाय नमः ॐ विदूरक्रोडवरधमाय नमः ॐ विश्वरूपप्रदर्शकाय नमः ॐ सत्याभामारदाय नमः ॐ धारासुरकान्तकाय नमः ॐ पार्थसारथये नमः ॐ अव्यक्ताय नमः ॐ भीतामृतमहोरक्षे नमः ॐ नारायणाय नमः ॐ परब्रह्मवाहनाय नमः ॐ धनप्रीणामस्तधोतीवस्त्रवहकारकाय नमः ॐ धीरजाय नमः ॐ श्रीनिवासाय नमः ॐ लक्ष्मीपतये नमः ॐ अनामयाय नमः ॐ मधुसूदनाय नमः ॐ वेङ्कटेशाय नमः ॐ शङ्कराजन्यनेत्राब्धविषयाय नमः ॐ वेङ्कटाय नमः ॐ सनकादि महायोगिपूजिताय नमः ॐ देवचित्रमुखस्कन्दवासिने नमः ॐ ॐ श्रीशैलविलयाय नमः ॐ ॐ